హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను చేసిన స్వీట్ అనమాట అండి ఇది ఏంటంటే ఒక కప్పు గోధుమ రవ్వతో ఒక కప్పు పంచదారతో కొద్దిగా నెయ్యి వేసి ఇలాగా శనగపిండితో చేసే మైసూరుపాకం ఉంటుంది కదండి, ఆ టైపులో అయితే ఇలా రవ్వ వేసి చేశానమాట అండి. చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్ కూడా బాగుంది. దీనికోసం అయితే నేను ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని అది వేడైన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వ, అదే ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ రవ్వ వేసి ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు, మంచి వాసన వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. కలుపుతూను మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టి ఇలా రవ్వ అయితే వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టారంటే ఓ పక్కన మాడిపోద్ది అనమాట. ఇలా బాగా వేగిన తర్వాత అదంతా ఒక పక్కకి ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. రవ్వ ఇలా కలర్ ఇలా మారిన తర్వాత అయితే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట అండి. ఆ తర్వాత శుభ్రంగా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదే పాన్లో మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసి అరకప్పు వరకు వాటర్ వేసి పంచదార ములిగే వరకు వేసుకొని అది పంచదార అయితే పాకం పట్టుకోవాలి. బాగా తిక్కు పాకం కాకుండా కొంచెం పంచదార ఇలా చిక్కబడింది, నూనె కొబ్బరి నూనె జిగురు ఎలా ఉంటుందో అంతవరకు వచ్చిన తర్వాత మనం రవ్వ వేపుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాం కదండి, అది వేసేసి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఉండలు ఏమీ కట్టవాలండి, ఎందుకంటే మనం నెయ్యిలో ఫ్రై చేస్తాం కదా, అందుకైతే ఉండలు ఏమీ కట్టవండి. ఇలా బాగా కలుపుకోవాలి. చిన్న మంట మీద ఇలాగా కలుపుకోవాలి. అది పాన్కి విడిపోయి సెపరేట్ అయ్యే వరకు అది అలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. అది పక్కన ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక చిన్న ప్లేట్కి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఇలాగ రాసుకోవాలి. అది ప్లేట్లో వేస్తాం కదండి, అప్పుడు అంటుకోకుండా సింపుల్గా ఊడొచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఉడికిన దాంట్లో ఈ మిశ్రమంలో నెయ్యి వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట అండి. మీరు ఒకసారి నెయ్యి లేకపోతే డాల్డా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలాగ నెయ్యి వేసుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలాగ బుడగల కింద వచ్చినాయి కదండి, ఆ బుడగలన్నీ తగ్గిపోయిన తర్వాత ప్యాన్కి అంటుకోకుండా వచ్చేస్తుంది. అదే మనకి పొట్టు వచ్చినట్టు అనమాట. ఇలా ఉడికేటప్పుడే నేను కొంచెం చిటికెడు వంట సోడా వేసాను అనమాట, కొంచెం గుల్లగా రావడానికి. అంటే ఇంట్లో వండుకున్నప్పుడు వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్వాలేదు, మీ ఆప్షనల్ అది. ఇంకోండి ఇలా దగ్గరికి చూడండి, ఇలా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికిన తర్వాత ఆ బుడగలు వచ్చినాయి చూడండి, ఆ బుడగలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. అప్పటి వరకు అలా కలుపుకుంటానే చిన్న ఫ్లేమ్ మీద కలుపుకుంటూనే ఉండాలి. ఈ స్వీటు ఎవరైనా వచ్చినప్పుడు, భోజనానికి వచ్చినప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసి ఆకుల్లోని కానీ పళ్ళల్లో కానీ ఒక్కొక్క ముక్క వేయచ్చు అనమాట అండి. ఇలా ప్లేట్లో వేసి తీసుకున్నాం అనుకోండి, ఇలా ఉండ కింద గట్టిగా వస్తుంది. ఇలా గట్టిగా కొడితే సౌండ్ వస్తుంది ప్లేట్కి. అలా అయిపోయిన తర్వాత మనం నూనె రాసి పక్కన పెట్టుకున్నాం కదండి ప్లేటు, అందులో వేసేసుకొని బాగా గట్టిగా దగ్గరికి నొక్కుకోవాలన్నమాట ప్లేట్ నిండానే. ఒక స్పూన్ సహాయంతో ఇలాగ 4 వైపులను కూడా సమానంగా నొక్కేసుకొని కొంచెం త్వరగానే చల్లారిపోతుంది అనమాట అండి. మనం ముద్రపాకం వరకు పెట్టాం కదా, ఇలాగైతే ముక్కలు కోసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మనం ఎంత కావాలితే అంత కూడా క్వాంటిటీ పెంచుకొని అదే కొలతలతో చేసుకోవచ్చు. ఇంతేనండి రవ్వ మైసూరుపాకు. మీకు కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియో మళ్ళీ కలుసుకుంటారు. అంతవరకు ఉంటానండి, బాయ్.